ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. వశీకరణ అనే మాట వింటే ఒకంత భయం వేస్తుంది. కానీ వశీకరణలో కూడా ఖచ్చితంగా ధర్మం ఇమిడి ఉంది. అవును. సర్వజన వశీకరణ అనేది కొంతమంది కోరుకోవాలి. ఎందుకంటే బిజినెస్‌లో ఉన్నారు. ఏదైనా క్లాత్ బిజినెస్‌లో ఉన్నారు, ఫుడ్ బిజినెస్‌లో ఉన్నారు. చక్కగా రావాలి. వాళ్ళ బిజినెస్ బాగా జరగాలి అనంటే వాళ్ళు మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కూడా ఒకవేళ అవ్వట్లేదండి బిజినెస్ అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మరి ఏం చేయాలి వశీకరణ అనేది జరగాలి అనంటే అని అనుకుంటారు. మరి దీనికి సర్వజన వశీకరణ కోసం ఏదైనా రెమెడీ ఉందా? తప్పకుండా అమ్మా. వశీకరణ అంటేనే భయమైతుంది ఫస్ట్. ఖచ్చితంగా. ఆ మాట ఇప్పుడు నేను అడగాలన్నా నాకు కూడా భయమే. ఈ వశీకరణ, వశీకరణ, వశీకరణ అని చెప్పి ఫేస్‌బుక్కులలో 200, 300 వసూలు చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. ఒకటి. వాడు మొత్తం వానికి బట్టలే లేవు. అదేదో ఫోటోలు పెట్టుకొని వాడేందో చేత్తాండు. ఈ జనాలు వాళ్ళని నమ్ముతున్నారు. ఏంది అది? అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అది ఏం చ అది అది ఒక ఈ వీడియోలో గాని లేదా అది ఏం చెప్పలేమది వాస్తవానికి కూడా. అది సో, దీనికి సంబంధించి తప్పకుండా 2026 ఆగస్టు తర్వాత పెద్ద పెను సంచలనం అయితది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వశీకరణ పేరు మీద ఎవరైతే మోసాలకు పాల్పడేటువంటి వారు కానీ, లేదా వశీకరణ చేస్తాను అని కొన్ని కొన్ని ఈ చిన్న చిన్న పూజలు. దాంట్లో డబ్బులు తీసుకునేటువంటి వారున్నారో, 2026 ఆగస్టు నుండి నవంబర్, డిసెంబర్ లోపు 'కేశవుడ' పెద్ద సినిమా అయితది దీని మీద. అవునా? ఇగ అది పక్కా. సో, ఏదేమైనా వశీకరణ అనేటువంటిది ఏమిటి అంటే, మనం ప్రేమగా వశం చేసుకోవడమే అంతే. బీ స్మైల్ అంతే. అది సరస్వతి అమ్మవారు ఇవ్వాలి అంతటి అనుగ్రహం. కనుక సరస్వతి అమ్మవారికి ప్రతిరోజు కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇప్పుడు మొన్న వసంత పంచమి అయింది. నేను ఒకటే చెప్పిన. మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడేటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నవి, మధురంగా ఉన్నవి. వినేటువంటి వారు కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు, చక్కగా వింటున్నారు, విని ఆచరిస్తున్నారు అన్నంత సరస్వతి కటాక్షం. అనుగ్రహమే. కనుక ప్రత్యేకించి ఈరోజు మీరు ఏం చేసినా చేయకున్నా పిల్లలను నవ్వించే ప్రయత్నం చేయండి. ఇదొక్కటే చెప్పాను నేను. చిన్న చిన్న పిల్లలను వారు చాక్లెట్ ఇస్తారా? వారికి ఒక పెన్ ఇస్తారో, ఒక ఎరేజర్ ఇస్తారో, ఇవాళ రేపు కంపాక్స్ బాక్సులు డిఫరెంట్‌గా వస్తున్నాయి. అవును. పాపం కొనుక్కోలేని వారుంటారు. అవును. మీకు డబ్బులున్నవి కొనివ్వండి. శక్తి ఉన్నది అని అనుకునేటువంటి సరస్వతి కటాక్షం. ఆ! చక్కగా పిల్లలు ఎంత మురిసిపోతారు. పాపం వారికి ఇప్పుడు పక్కన ఎవరో కొంచెం రిచ్ కిడ్ ఉన్నాడనుకుందాం. అయ్యో! వారివి డిఫరెంట్ కంపాక్స్‌లు అవన్నీ ఉంటాయి. చూస్తారు. ఎవరైనా బాధపడతారు కదా! కనుక కొంచెం అందరికీ మీ అదొక్కటే చెప్పాను నేను. సో, ఏదేమైనప్పటికీ కూడా వశీకరణ అనేటువంటిది ఇది ఆహ్, కొన్ని కొన్ని టైప్ ఆఫ్ వెర్షన్‌లో ఉంటది. ఇష్టపడ్డటువంటి వ్యక్తి దూరమయ్యాడు. ఇది మనకు తాంత్రిక వశీకరణకు సంబంధించింది. చేసుకోవాలి. లేదు వివాహం జరిగింది. ఏదో ఒక మాట అన్నాం. దాన్నే పట్టుకొని నా భార్య లేదా భర్త నువ్వు నాకు అద్దు అంటే వద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. తిరిగి రావాలి. తిరిగి రావాలి. ఆమె మనసు మారాలి. ఇదొక పాయింట్. ఇది ధర్మం. ఏదో పిల్లాడు నేనేదో అమ్మాయిని ఇష్టపడ్డా. నాకు ఆ అమ్మాయి కావాలి. నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనుకుంటా అంటే ఏం దాంట్లో చెప్తారు? ధర్మం లేదు. ఇప్పుడు మీరు చెప్పేది పని చేయదు. అంతేనా? అవసరం లేదు. పని చెయ్యవు. మీరన్నటువంటి విధంగా మనకొక కళ ఉండాలి మన ముఖంలో. హ్మ్. వచ్చినటువంటి జనాలు ఏం మాట్లాడారురా! అక్కడ ఉన్నంత సేపు తనతో మాట్లాడినంత సేపు ఏదో ప్రశాంతంగా. అవును. అవును. మనకు మానసిక ప్రశాంతత అనిపించింది. బాగా అనిపించింది అనే విధంగా ఉండాలి అని అనుకునేటువంటి వారు, మీ బిజినెస్‌లో గ్రోత్ ఉండాలి అని అనుకునేటువంటి వారు హ్మ్. తప్పకుండా మీరే చేసుకునేటువంటి వశీకరణ. ఓకే. శుభ్రమైనటువంటి బట్టలను ధరించుకోవాలి. ఇది ఒక అమావాస్య రోజు గాని, లేదా పుష్యమి నక్షత్రము గురువారం కలిసొచ్చినా, ఆదివారం కలిసొచ్చినా గాని, లేదా
అమావాస్య రోజైనా ముఖ్యంగా నల్ల ఉమ్మెంత, గురువింద, గురువింజ గింజలకు అంటే లైక్ దీనికి సంబంధించినటువంటి చెట్టు యొక్క హ్మ్. వేర్లను సేకరించి మంచి ప్యూర్ ఒక గంధపు చెక్కను సంపాదించుకోండి. హ్మ్. ఎంత చిన్నదైనా చాలా? అంతే చాలు. చాలు. హ్మ్. వీటన్నింటినీ కూడా ఎండబెట్టి చక్కగా కూడా ఎండిన తర్వాత ఒక పొడిలాగా మార్చాలి. ఈ పొడిలాగా మార్చి ఈ పొడిని ఒక డబ్బాలో పెట్టుకోండి. డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ అద్భుతం ఏంది అంటే మనకు అరటి చెట్టు నుండి ఒక వాటర్ వస్తది. అరటి చెట్టు నుండి లైట్‌గా ఎటైనా పొడిచినా దాని నుంచి వాటర్ అనేటువంటిది అరటి చెట్టు నుండి మనకు లైక్ అరటి పువ్వును తెంపిన ఎక్కడైనా చిన్న సరౌండింగ్‌లో మీరు అవును. ఇట్లా డ్రాప్ చేసినా అందులో నుంచి వాటర్ వస్తాయి. హ్మ్. ఒక ఆ రసం వా లాంటిది ఆ! ఆ వస్తుంటుంది. రసమును ఇందులో కలపాలి. హ్మ్. ఓకే. ఆ రసమును ఇందులో కలిపి చక్కగా కూడా దాన్ని ఒక రంగరించేసి రంగరించేసి ఒక పేస్ట్ లాగా చేసి హ్మ్. మీరు పెట్టుకోండి. హ్మ్. పర్చేస్ పెరుగుతుంది. అదే ఆకర్షణ. సూపర్ అంటే చాలా సూపర్‌గా జనాకర్షణ అనేటువంటిది కలుగుతుంది. మళ్ళీ ఇది మీరు భార్యాభర్తల వశీకరణ అనేటువంటిది దీనికి పనిచేయదు. హ్మ్. బిజినెస్‌లకి దానికి. బిజినెస్ రిలేటెడు ఒకవేళ భార్యాభర్తలలో అన్యోన్యత లేదు అనుకుంటే పెట్టుకోండి కానీ, హ్మ్. ఏదో వివాహం అంటే మీకొక బాండింగ్ లేదు. ఇది పెట్టుకుంటే నాకొక బాండింగ్ అవుతుందంటే మాత్రం కాదు. ఎవరినో ఇష్టపడ్డారు నేను పెట్టుకుంటా అంటే కుదరదు. హ్మ్. కనుక ఇది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇది పెట్టుకోంగా, ఈ బొట్టు పెట్టుకోంగా శ్రీం అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. శ్రీం 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 శ్రీం, శ్రీం. శ్రీం, శ్రీం అంతే మెల్లగా శ్రీం, శ్రీం మంచి ఎంతటి వైబ్రేషన్ ఉంటుందంటే ఈ శ్రీం అనే మంత్రాన్ని హ్మ్. 108 సార్లు చదివితే అసలు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది. ఇది రోజు చదువుకోవచ్చు. కేవలం శ్రీమే. రైట్. ఏదొద్దు. రైట్. కనుక ఈ బొట్టును చక్కగా మీరు పెట్టుకోండి. షాప్‌కి వెళ్ళొచ్చును. మార్కెటింగ్ చేసేవాళ్ళున్నారు. ఇవాళ రేపు చాలామందున్నారు. హ్మ్. సో, దానికి సంబంధించినటువంటి వారు తప్పకుండా హ్మ్. బొట్టులాగా పెట్టుకొని వెళ్ళడం ద్వారా హ్మ్. విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఈ విధంగా మార్కెటింగ్ చేసేటువంటి వారు, అదే విధంగా ఈ మనకు మా మా వాళ్ళకి ఓన్ ప్రొడక్ట్స్ ఉండేటువంటి వారు ఈ విధంగా బొట్టు ధరించండి. మరి ఒకవేళ ఆఫీస్‌కి వెళ్ళేటువంటి వారు, జాబ్ చేసేటువంటి వారు మీరేం చేస్తారు అంటే, మీరు ఎవరైనా మా మాట వినాలి అనుకున్నా, మీ కొలీగ్స్ గాని, పక్కన ఉండేటువంటి వారు కానీ, లైక్ ఇంకెవరైనా ఒకవేళ వినాలి అని అనుకుంటే మాత్రము, దీనిని మీరు ఈ బాక్స్‌ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి పలానా అమ్మవారి యొక్క కుంకుమ, పలానా స్వామి కుంకుమ మీరు పెట్టేయండి వారికంతే. ఎవరైనా మీ మాట వినాలి అని అనుకుంటే ఇది డప్పు కొట్టకండి. హుహుహు. సీక్రెట్‌గా వెళ్ళండి. సీక్రెట్‌గా అమ్మవారి కుంకుమ అని చెప్పి వారికి పెట్టండి. లేదా మీరే పెట్టుకోమని చెప్పండి. హ్మ్. ఏదో అమ్మాయిని ఇష్టపడ్డామని చెప్పి ఆయనతో ఆఫీస్‌లో వారికైతే పెట్టకండి. రైట్. ఇట్లరా? రైట్. ఎందుకంటే ఆఫీస్‌లో ఇవాళ రేపు ఉంటాయి. కళ్ళమంట, కుళ్ళు, కోపము, ఈగో ఈ 3 ఒకటే. హ్మ్. వాస్తవానికి ఒకటే, అక్కచెల్లి. ఒకటే సెక్షన్‌కు సంబంధించిందిది. కానీ హుహు. కొందరు నాకు ఈగో ఫీలింగ్ లేదు. హుహు. కానీ కడుపు మంటుంటది. హ్మ్. కడుపులో మంటదంటది, కడుపులో మంటుంటది. 2 ఉంటది. రైట్ అండి. ఇవి సో, ఖచ్చితంగా ఇది పని చేస్తుంది అని చెప్తున్నారు. తప్పకుండా పనిచేస్తుంది. హ్మ్. సో, వన్స్ ఒకసారి చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి. రైట్. నిల్వ ఉంటది. హ్మ్. మనకొక 1, 2 మంత్స్ దాకా నిల్వ ఉంటది. మంచి రిజల్ట్ ఉంది. ఓకే అని అనుకున్నట్టయితే ఇంతకంటే అత్యంత పవర్‌ఫుల్ కలిగినటువంటిది మనమిద్దాం. వారు హ్మ్. అప్రోచ్ అయితే సరిపోతుంది.